హామీల అమలులో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందింది అనడానికి గ్రామ సభల్లో ప్రజల తిరుగుబాటే నిదర్శనమని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గ్రామ సభల నిర్వహణలో ప్రభుత్వం సీరియస్నెస్ కనిపించడం లేదని వివేకానంద విమర్శించారు. గ్రామ సభలకు ఒక్క మంత్రి కూడా హాజరు కాలేదని, ముఖ్యమంత్రి రాజభోగాలు అనుభవించడానికి విదేశాలకు వెళ్లారని తెలిపారు. గాలికి తిరిగే నేతలకు గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో రాజభోగాలు అనుభవించడానికి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటే, ఇక్కడున్న మంత్రులేమో మరి విహారయాత్రలకి, తమ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలకే వారికి సమయం సరిపోతలేదు. ఇంత గ్రామ సభలను ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజలకి మేము బాగు చేస్తామని చెప్పి, మీకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి, మరి నిన్న పాలనని మొత్తం గాలికి వదిలేసిరని చెప్పడానికి ఒక సాక్ష్యం మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. వీరు పాలనని గాలికి వదిలేస్తున్నారు, వీరు సరైన పద్ధతిలో పోవట్లేదు. చక్కగా ఈ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటే, దీన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారు చేసే నిర్ణయాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క వ్యవహారం పదే పదే మేము ఎత్తి చూపుతూనే ఉన్నాం. మరి నిన్నటితో చాలా అంటే చాలా రుజువైనది. ఎలా అయిపోయిందంటే, గాలికి తిరిగే నాయకులకి వాస్తవాలు ఏం తెలుస్తాయి, గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తాయి.